చైనా మాంజాకు మరో నిండు ప్రాణం బలైంది. కూకట్పల్లి పిఎస్ పరిధిలో బైక్ పై వెళ్తున్న నిష్విక అనే చిన్నారి మాంజాకు బలైంది. బైక్ పై వెళ్తున్న సమయంలో గొంతుకు మాంజా చుట్టుకుని కోసుకుపోయింది. హుటాహుటిన ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక ఘోరమైన అంశం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ మాంజా దారంతో నిష్విక మృతి చెందినట్టుగా చెప్తున్నారు. నిష్వికకు గొంతుకు చుట్టుకుపోయింది మాంజా అంతా కూడా. గాంధీ ఆసుపత్రి నుంచి జాయిన్ అవుతున్నారు లైవ్ లో మా కరెస్పాండెంట్ రవిచంద్ర చెప్పండి. మరణాలు కూడా చూస్తున్నాం మనం ఈ మాంజా కారణంగా. పైగా ఈపాటికే పెద్ద ఎత్తున ఈ గాలిపటాలు ఎగరేయడం, ఆ మాంజా అంతా అపార్ట్మెంట్ల నుంచి చెట్ల నుంచి కిందికి వేలాడుతూ ఉండడం, పరిస్థితి మరింత దారుణంగా మారుంటుంది. ఏం జరిగింది? ఆ పాప పేరెంట్స్ ఏమంటున్నారు? అయితే బిందు మాంజాలు ఒక ఉరితల్లా ఇంకా వేలాడుతున్నాయి. ముఖ్యంగా దారిలో అంటే రోడ్లపై వెళ్తున్నట్టుగా, ముఖ్యంగా బైకులపై వెళ్తున్నట్టుగా వాళ్లకు ఒక మరణతాళ్ళలాగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. నైలాన్ దారం, ఇది చైనా మాంజాలు చాలా దృఢంగా ఉంటాయి. దీంతో కట్ అయిపోతుంది, కనిపించకుండా ఉంటుంది. మరొక ప్రాణం కూడా బలైంది. చిన్నారి బైక్పై వెళ్తుండగా రాత్రి నిన్న సాయంత్రం కూకట్పల్లికి చెందిన రామ్ సాగర్ పద్మావతి దంపతులు వాళ్ళు కూకట్పల్లిలో ఉంటారు. ఆంధ్రలో ఏపీలోని కోనసీమ జిల్లాలోని అంబాజీపేటకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, అయితే ఆ పక్క కాలనీలో వాళ్ళు కొత్తగా నివాసం కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా పాప గట్టిగా అరవటంతో ఒక్కసారిగా చూస్తే మాంజాతోటి గొంతు కట్ అయిపోయింది. ఉటావుటిన ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే గొంతు ఎక్కువగా తెగిపోయింది. చికిత్స చేయడానికి కూడా వీలు లేకపోవడంతో చనిపోయిందంటూ డాక్టర్ అంటే చికిత్స చేస్తున్న సమయంలోనే పాప చనిపోయింది. ఆ విధంగా చనిపోయిన పాపని ఇప్పుడు మనం గాంధీ మార్చూరు దగ్గర ఉన్న గాంధీ మార్చూరుకి తీసుకొచ్చారు. నిష్విక దర్యా చనిపోయింది, తీసుకొచ్చారు. ఈ విధంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతంలో కూడా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక యువకుడు కూడా ఇదే విధంగా మాంజా తోటి గొంతు కట్ అయి చనిపోయారు. అంతేకాకుండా నల్లకొంటలోని ఒక ఏఎస్ఐకి కూడా గొంతు తెగటం, ఆ విధంగా చికిత్స నుంచి బయటపడ్డాని చెప్పుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ గతంలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కూడా భుజానికి మాంజా తగిలి భుజం కూడా కట్ అయినట్టుగా సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఇలాంటి సంఘటనలు మాంజాతోటి ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి, గాయాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎక్కువగా రైడ్ చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా మాంజాల మీద రైడ్ చేశారు. 8,000కు పైగా మాంజాలకు సంబంధించిన వాటిని కూడా రీల్స్ను కూడా ఎప్పటికప్పుడు స్వాధీనం చేసుకున్నారు. 200 మందికి పైగా కేసులు నమోదు చేసి కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది సంతోషం కోసం, తాత్కాలిక ఆనందం కోసం ఎగిరేసేట పతంగులతోటి, ఆ మాంజాలతోటి ఈ విధంగా ఆ తర్వాత కాలంలో అవి కొన్ని నెలల వరకు ఉంటాయి. ఆ విధంగా ఉన్నటువంటి యొక్క మాంజాలతోటి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.